వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లెంకల సాయిబుదర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనం అరుణాచలం టు కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పూర్తి వీడియో మొత్తం పూర్తిగా తీసి పెడతాను ఫ్రెండ్స్. అందరూ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. డూ సబ్స్క్రైబ్, డూ ఫాలో. మొత్తం ట్రిప్ అంతా నేను వీడియో అంతా కంప్లీట్ చేసి చూపెడతాను. ఇదైతే కంచి అరుణాచలం బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. హలో గైస్, ఈరోజు అయితే మనం కంచికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మనం కంచి మెయిన్ టెంపుల్ ముఖద్వారము. ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి వెళ్తాం ఫ్రెండ్స్. లోపలంతా మనం గుళ్ళ అంతా తిరిగి చూపెడతాము. అలాగే ఈ కంచిలో 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి మొత్తం తిరిగి అయితే మనం చూద్దాము. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ కి అయితే మనం దర్శనానికి వెళ్తున్నాము. దాని తర్వాత విష్ణు కంచి, శివ కంచి అనేది మొత్తం టోటల్ గా 4 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అవన్నీ చూద్దాం. చేయండి. మెయిన్ టెంపుల్ లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి ఇదే మనకు క్యూ ఇది. గుడి ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇట్లా తీసుకోకండి. అయితే చూద్దాం రండి. ఇది కంచి కామాక్షమ్మ కోనేరు. ఇది చూడండి. ఇందులో చూడండి చేపలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇగో అన్ని చేపలు చూడండి. ఆ ఫిష్ అన్ని ఫిష్లే, మొత్తం చేపలే. కోనే నిండా చేపలే చూడండి. అవి ఇదైతే కీలాన్ ఫ్రెండ్స్. మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం రండి. ఏంటి బాబు ఇది? ఏం ప్రసాదం ఇది? ఎక్కడి నుంచి వచ్చి తింటారు మీరు? దద్దోజనం వరంగల్ నుంచి వచ్చినావా? అమ్మ దర్శనానికి వచ్చినావా, దద్దోజనానికి వచ్చినావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మీరన్నా బెంగళూరు నుంచి వచ్చారా? ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఫస్ట్ టైం వచ్చారా మీరు? హాయ్ ఫ్రెండ్స్. దర్శనం ఎంత చెప్పారు? రండి, లైన్లోకి రండి. ఇదైతే కంచి కామాక్షి అమ్మవారి ఫ్రెండ్స్ టెంపుల్ ఫ్రెండ్స్. మేము దర్శనం అయితే చేసుకున్నాము. అదే టెంపుల్ నుంచి అయితే బయటకు వెళ్ళినాము. ఫ్రెండ్స్ మొత్తం ఇదైతే టెంపుల్. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాము. లంచ్ టైం ఇప్పుడు
టెంపుల్ బంద్ అయితే చెప్పి చాలా అయితే క్రౌడ్ వచ్చింది. ఇదైతే మొత్తం టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి. ఇది మెయిన్ కంచి కామాక్షమ్మ టెంపుల్ చూడండి. గోపురము, ఇది గజాస్తంభము టెంపుల్. రండి మనం గజస్తంభం దర్శనం చేసుకున్నాము. కంచి కామాక్షి கோயிலாண்ட கடை பிடிச்சிடுவாங்க. ఫ్రెండ్స్ మనం దర్శనం అయితే అయిపోయింది. అన్నదాన సత్రంకి అయితే వెళ్తున్నాము. కంచి కామాక్షి దగ్గర మనం గుళ్ళ నుంచి బయటకి లెఫ్ట్ సైడ్ లో ఉంటది. ఇదే అన్నదాన సత్రం. రండి భోజనం చేద్దాం. ఇది అన్నదానం సత్రం ఫ్రెండ్స్. కంచి కామాక్షి ఖచ్చితంగా భోజనం చేయండి, చాలా బాగుంటుంది. ఇది మొత్తం సత్రము కూర్చోబెట్టి వెళ్తారు, భోజనం కరెక్ట్గా వెళ్తారు. చూడండి ఓకేనా అబ్బాయి. ఇది అయిపోయినాక నెక్స్ట్ మనం ఇంకా 4 అన్న ఈ బంగారుపల్లి స్టోర్ ఏందన్న? బంగారుపల్లి స్టోరీ ఇద్దరు పట్టుకుంటారు. అది మళ్ళీ మీరు ఇంటిలో లేడీ చూడారన్న మ్యారేజ్ చూడటం, మ్యారేజ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అదెలా ఉంది. అదే దర్శనం అదే అంటే పెళ్ళిలో కోసం ఉండేదా? మీరు సిస్టర్ మ్యారేజ్ లేదన్నా సింపుల్ ఒక 100 రూపీస్ కూడా ఒక శారీ తీసుకోండి, బల్లి ముట్టి ఇంటికి చూసేలాగా. అది ఒక ఫార్మాలిటీ. బల్లి బల్లి ఏముంటుంది అక్కడ? ఇదే శాస్త్రం ఉంటుందా? శాస్త్రం ఉంది లోపల. ఒకే గుడిదా? ఒకటే గుడి ఇక్కడ కంచిలో. కంచిలయ్యా ఫేమస్ గుడి. ఫేమస్ గుడి 4 గుడిదా. ఏంటంటే అవి? ఇది ఇంటిబడి బంగారపల్లి ఇప్పుడు పోతాం. ఒకటి అదే ఇంకా కంచి 4 గుడి పట్టు శారీస్. అదే వేరే ఏం లేదు. తిరుపతిలో తిరుమల లడ్డు ఫేమస్. ఇక్కడ ప్రసాదం అదే సిల్క్ శారీస్ మటుగా అంటే అదే. ఫ్రెండ్స్ ఇదైతే మనం విష్ణుకంచి దగ్గరికి వచ్చినాము. ఆటో అయితే షేరింగ్ ఆటో ఉంటుంది. ఒకరికి 25 రూపాయలు తీసుకుంటారు. బుకింగ్ మాట్లాడుకుంటే బాగా లాస్ అవుతారు. 1000 రూపాయలు 1100 2000 అవుతుంది. షేరింగ్ రండి, ఒకరికి 25 రూపాయలు షేరింగ్ వచ్చి. ఇదైతే టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బంగారుపల్లికి అయితే వెళ్ళాలి. చూడండి మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడైతే టెంపుల్ బంద్ ఉంది. సాయంత్రం 3:30కి ఓపెన్ చేస్తారు. మేమైతే 2 గంటలకే వచ్చినాము. 2:30కి వచ్చినాము. రండి మనం గుళ్ళకైనా. షాపింగ్ చేసుకోవచ్చు. ఇవి బంగారుపల్లి. ఇదంతా యంత్రాలు. వెహికల్ డోర్ ముందు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు. రిటర్న్ అయితే షాపింగ్ చేస్తాం.
ఫ్రెండ్స్ చూడండి ఆ టెంపుల్ అయితే ఎంత పెద్ద ఉందో మొత్తం గుడి అయితే మనం టెంపుల్ అయితే చూద్దాం. దర్శనం టైమింగ్ చెప్పండి. దర్శనం టైము 3 గంటలకా? 3 o'clock ఓపెన్. ఇప్పుడైతే మనం 2:30 అయింది. లైన్లో అయితే వెళ్ళిపోదాము. అంతా ఫ్రీ దర్శనమే, ఫ్రీగానే ఉంటుంది అంతా. ఈ ప్యాకేజ్ లాగే ఎక్కడ పెట్టారో తెలియదు. వెయిట్ కౌంటర్ ఎక్కడ? ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు. చేపలు అయితే చాలా ఉన్నాయి. వెయిట్ కౌంటర్ లేనట్టున్నా.
ఫ్రెండ్స్ ఇదే బల్లి దర్శనం దారి ఇక ఇది ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇదే బల్లి దర్శనం బంగారుపల్లి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం చూడండి ఇది లోపలికి జస్ట్ మనం ఫోటో వచ్చేస్తాం ఆ పైకి ఎక్కాలి మనం ఎక్కేసి మనం పల్లె హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అభిప్రాయాన్ని ఫీలింగ్ చెప్పండి మళ్ళీ కింద అనుకుని పైకి ఎక్కిన అది చాలా పోయింది బల్లి దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా ఆ బంగారుపల్లి దర్శనం అయితే చేసుకున్నాము వీటికి అనువైన కారణం వల్ల ఈ 2 యాత్రలతోనే అయిపోతుంది మాకు ట్రైన్ టైం అవుతుంది కాబట్టి మేము ఈ వీడియో ఇక్కడికే ముగిస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ తిరుపతికి వెళ్తాము మాకు ట్రైన్ టైం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫాలో ఫ్రెండ్స్ ఇదే ఇక బల్లి దర్శనం దారి ఫైనల్గా అయితే మేము బల్లి దర్శనం అయిపోయింది రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా 2 యాత్రలు ఉన్నాయి ఇక్కడ కంచిలో కానీ మాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి మేమైతే తొందరగానే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము ఈ కంచి వీడియో ఇక్కడికే లాస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా యూట్యూబ్ అయితే చేస్తున్నాము తప్పులు ఉంటే క్షమించండి ఇంకా మోర్ వీడియోస్తో ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ